నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. సార్ నమస్తే సార్. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం. లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం. శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు. కార్తీక మాసంతో సమానంగా ఉంటుంది. అసలు మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే, ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే, ద్వాదశ రాశులకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది, అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఈ ఆగస్టు నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు, అది శుక్రస్థానం. రాహు మీనంలోను, అది మళ్ళీ గురువు స్థానం. కేతు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, అది ఆయనకు స్వక్షేత్రం. రవి కర్కాటకంలోను, శుక్ర బుధులు సింహంలోను, కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు. ఈ నెల రవి కర్కాటక రాశిలో 17వ తేదీ మధ్యాహ్నం 1:20 వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు సార్? ఆగస్టు 26 వరకు వృషభంలోను, తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 24 వరకు సింహంలోను, సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఆగస్టు 24 వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా. రైట్. సో ఇది గోచార పరిస్థితులు, ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని. సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుందాం. సార్, ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి చీరలని, నగలని, ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా. అవన్నీ సరదాలండి, ఖర్చు పెట్టకపోతే ఎట్లా? పెట్టాలని, పెట్టద్దని అన్నట్లా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది. ఇది బెటర్, ఆనందం ఉంటుంది కదా. ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాణులు రాసుకొని, కొత్త లంగా జాకెట్లు వేసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, పట్టు బట్టలు కట్టుకొని, శ్రావణ మాసపు శోభే వేరు, చాలా అందంగా ఉంటుంది. అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో, ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది. ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం, భర్తలు అస్సలు సహకరించరు, బాధాకరం. ఏమండి మా భర్త చేయనివ్వరండి, మా భర్త కొనడండి, ఇట్లా రకరకాలు. కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు, నాకు బంగారం కావాలి, వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు, నాకు నెక్లెస్లు. ఇట్లా కాకుండా సమన్వయపరచుకోవాలి, సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్ గా వెళ్ళటం అనేది మస్ట్. ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఆవిడ సరదాలు ఏంటి, ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో ఏమిటనేది ఈవిడ కూడా అర్థం చేసుకోవాలి. మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే, మీ ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకి ఒకళ్ళు లక్ష్మి, ఆయనకి మీరు లక్ష్మి, మీకు ఆయన లక్ష్మి. కరెక్ట్. సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగానే లక్ష్మీదేవి రాకకు
ప్రథమ సూచన అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, నా పాయింట్ కూడా అదే. ఏదో రాశి ఫలాలు చెప్పేసాం, శ్రావణ మాసం సూపర్ గా ఉంటుంది అన్నారు. లేదు అంటే నీ నిత్య దైనందిన జీవితంలో నువ్వు చేసే తప్పుల వల్ల డెఫినెట్ గా లక్ష్మి అనుగ్రహించదు. అందువల్లనే మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం? మేషరాశి వారికి, మేషరాశి అంటే మనకి అందరికి తెలిసిందే కదా, అయినా కూడా మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వారిని మేషరాశి కింద వస్తారు. ఈ మేషరాశి వారికి ఈ నెలలో 4 గ్రహాలు యోగిస్తున్నాయి. గురువు, శని, రాహు, కేతువులు యోగిస్తున్నారు. ఈ నెల మేషరాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో కలిగిన ఇబ్బందులు ఈ నెలలో వీరికి ఉపశమనం లభిస్తుంది, బాగుంటుంది. ఎందుకంటే రాస్యాధిపతి అయిన కుజుడు వృషభంలో ఉండటం వల్ల, అక్కడ గురువుతో కలవడం వల్ల ఆర్థిక పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఎప్పటి నుండో కొనాలనుకున్న స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు లేదా ఫ్లాట్ కానీ ఈ నెలలో సానుకూల పడే అవకాశం ఉంది. అంటే ఒక కొలిక్కి రావడం, అంటే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవడం. ఎందుకంటే అమ్మే వాళ్ళు కూడా ఇన్నాళ్ళు శూన్యమాసం అమ్మకపోవచ్చు. సో శ్రావణ మాసం కదా, వాళ్ళకి ఏదో అవసరం ఉండొచ్చు, వాళ్ళు అమ్మడానికి ఒక అడుగు ముందుకేయచ్చు, వీళ్ళు కొనడానికి సానుకూల పడే గ్రహస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ ఈ నెలలో సానుకూల పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ ఈ నెలలో సానుకూల పడతాయి. రాహు వ్యయస్థానంలో ఉండటం వలన వాయిదా పడుతూ వస్తున్న ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, విదేశీయాన యత్నాలు కానీ ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలంగా మారి విజయాన్ని ఇస్తాయి. చతుర్థంలో రవి, లాభంలో శని భగవానుడు ఉండటం వలన కుటుంబంలో ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు విజయవంతమవుతాయి. కుటుంబంలో అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, దాయాదుల మధ్యలో కానీ ఇలాంటివి కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, జనరల్గా ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్యలోనే ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటాయి. ఈ మధ్య విచిత్రంగా ఏంటంటే ఆడపిల్లలకి ఇవ్వాల్సినవి వెనక ముందు అవుతున్నారు. ఆడపిల్లలకి ఇవ్వడానికి పెళ్ళి అయిపోయింది కదా, నీకు ఉంది కదా అనే మాటలు మాట్లాడుతున్నారు. సో ఇలాంటివి కూడా ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు తీరే అవకాశం ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి, గ్రీన్ కార్డ్ రాకుండా ఎప్పటి నుంచో బాధపడే వాళ్ళకి ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈ మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, తగు జాగ్రత్త వహించాలి. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రం వీళ్ళకి ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది, ఆరోగ్యపరమైన చిక్కుల నుంచి రక్షిస్తుంది. ఆదివారం రోజున నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి గోమాతకి దానాగా పెట్టడం ద్వారా కూడా వీళ్ళు మేలుని, ఆరోగ్యాన్ని పొందొచ్చు. ప్రతి ఆదివారం కూడా చక్కగా వెళ్ళి చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం ద్వారా ఈ నెలంతా కూడా మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం సార్. మేషరాశి వారికి డెఫినెట్ గా ఒక ఇంత అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది, డెఫినెట్ గా వాళ్ళల్లో ఒక ఫైర్ ఉంటుంది డెఫినెట్ గా. మరి మాట విషయంలో ఏమైనా జాగ్రత్తగా ఉండాలి శ్రావణ మాసంలో అనే సూచన ఏదైనా ఉందా? ఒక శ్రావణ మాసం అని కాదు, ఎప్పుడైనా సరే ఏంటి నోరా వీపుకు సున్నం దేకే అన్నట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్న చందాన ఎప్పుడు కూడా మాట అనేది కొంచెం కంట్రోలింగ్ లో పెట్టుకొని మాట్లాడడం వలన పనులు జరుగుతాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే మాట అగ్రెసివ్గా ఉంటే బ్లెస్సింగ్స్ కోల్పోతారు. మనం పరుషంగా మాట్లాడితే బ్లెస్సింగ్స్ మిస్ అవుతాం. ఏంటి అందుకని జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో. ఎవరో ఒక సామెత చెప్పినట్టుగా పెదవి దాటి వచ్చిన మాటకి బానిసవు నువ్వు, పెదవి దాటని మాటకు నువ్వు రాజు అని. సో నోరు జారకుండా కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా అందరితో రిలేషన్ బాగుంటుంది, సత్ఫలితాలు వస్తాయి. డెఫినెట్ గా ఇది అంటే మేము దానా ఇచ్చేసాం, గోవులకి ఇంత సేవ చేస్తాం కాదు, అసలు ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటివి కూడా ఉంటాయి కదా. డెఫినెట్ గా ఒక ఇంత కంట్రోల్ పెట్టుకోవడం అనేది మంచిది అని చెప్తున్నారు. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. శ్రావణ మాసం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.